హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వెబ్ డిజైనింగ్కి ఎన్విరాన్మెంట్ అయితే సెటప్ చేద్దాం. సో ఫస్ట్ అసలు వెబ్ డిజైనింగ్ వెబ్సైట్స్ ఎక్కడ కంపైల్ చేస్తాం? లాస్ట్ వీడియో చెప్పినట్టు బ్రౌజర్లోనే కంపైల్ చేస్తాం. ఓకే, బ్రౌజర్లోనే కంపైల్ చేస్తాం, కానీ ఏ టెక్స్ట్ ఎడిటర్స్లో రాస్తాం? సో మనం బేసిక్గా నోట్ ప్యాడ్లో రాయొచ్చు, కానీ నెవర్ ఎవర్ యూస్ నోట్ ప్యాడ్. బికాస్ మీకు అసలు అది నోట్ ప్యాడ్ అనేది అసలు యూజర్ ఇంటర్ఫేసే ఉండదు. అండ్ మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది అండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకనే మీరు కొన్ని స్పెషలైజ్డ్ టెక్స్ట్ ఎడిటర్స్ వాడాలి. లైక్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో కోడ్, డ్రీమ్ వీవర్, ఇలాంటి కొన్ని టెక్స్ట్ ఎడిటర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని వాడాలి. సో నేను ఈ వీడియోలో విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నా, బట్ నాట్ ఏ ప్రాబ్లం. టెక్స్ట్ ఎడిటర్స్ అన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. అన్ని టెక్స్ట్ ఎడిటర్స్. సో ఏ టెక్స్ట్ ఎడిటర్ డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ బ్రౌజర్. సో ఫస్ట్ అది మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చూద్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో బెటర్ టు చూస్ అఫీషియల్ వెబ్సైట్. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మనకి ఇక్కడ వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ ఇది మేక్ యాప్ నాట్ వార్. సో ఇది 64 బిట్, ఇది 32 బిట్. ఓకే, ఏ వర్షన్ అయినా తీసుకోవచ్చు. అండ్ నోట్ ప్యాడ్ కాకుండా ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సబ్లైమ్ టెక్స్ట్ డౌన్లోడ్ అఫీషియల్ sublimetext.com. డోంట్ వరీ, ఈ అఫీషియల్ లింక్స్ అన్నీ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దీనికి విండోస్ వర్షన్, నాది యాక్చువల్ విండోస్ కాబట్టి. లైనక్స్ అంటే లైనక్స్ వర్షన్ కూడా దొరుకుతుంది. సో విండోస్ 32 బిట్, ఇది 64 బిట్. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. నాకు అంత అవసరం లేదు, నేను విజువల్ స్టూడియో కూడా వాడతాను. అండ్ డ్రీమ్ వీవర్. సో ఇప్పుడు డ్రీమ్ వీవర్. సో డ్రీమ్ వీవర్, సో ఇది అఫీషియల్గా అడాబ్ డ్రీమ్ వీవర్, అడాబ్ కంపెనీ క్రియేట్ చేసింది. సో ఇది యాక్చువల్గా పెయిడ్, ఫ్రీ ట్రయల్ కూడా ఉంది కావాలంటే. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్. సో ఇట్ ఈస్ ఫ్రీ. సో ఎలా డౌన్లోడ్ చేయాలో చూసేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ అఫీషియల్ వెబ్సైట్ code.visualstudiocode.com. సో డైరెక్ట్గా డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో సింపుల్ నెక్స్ట్ 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 కొట్టి ఇన్స్టాల్ చేయడమే. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ పెద్ద డిఫికల్టీ ఏం కాదు. సో ఇప్పుడు దాన్ని లాంచ్ చేద్దాం. సో మీకు ఓపెన్ చేయగానే విజువల్ స్టూడియో కోడ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇది సింపుల్ క్లోజ్. ఈ పైన ఉండేది నవ బారు, ఫైల్స్ని ఏమైనా మోడిఫికేషన్స్ చేయడానికి ఇలా యూస్ చేస్తాం. అండ్ ఈ కొన్ని టూల్స్. సో ఈ టూల్స్ గురించి చెప్పే ముందు, అసలు వెబ్ డిజైనింగ్ అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్కి వెబ్సైట్ డిజైన్ చేయాలంటే దానికంటూ ఒక పర్టికులర్ ఫోల్డర్ క్రియేట్ చేసి వెబ్సైట్ సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఒకే ఫోల్డర్లో ఉంచాలి. సో ఎందుకు అలా చేయాలి అంటే మీకు ముందు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఒకే వెబ్సైట్లో ఉంచేటట్టు చూడండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కూడా, ఆన్లైన్లో పబ్లిష్ చేసేటప్పుడు కూడా ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఒకేసారి అప్లోడ్ చేసేస్తారు సర్వర్కి. సో నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. సో నా ఇంటర్ఫేస్ HTML ఇంటర్ఫేస్, సో ప్రోగ్రామ్స్ అని. సో ఇదే నా ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ని విజువల్ స్టూడియో కోడ్లో ఎలా లాంచ్ చేయాలి? సో ఇది 2 మెథడ్స్ ఉంటాయి. మీరు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి లాంచ్ చేయొచ్చు, లేదా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్. మామూలుగా విండోస్ 7 అయితే ఇక్కడ డైరెక్ట్గా కనపడుతుంది, కానీ ఇది విండోస్ 11 కాబట్టి షో మోర్ ఆప్షన్స్ కొట్టి డైరెక్ట్గా ఓపెన్ విత్ కొట్టచ్చు. సో ఇది సింపుల్, ఓపెన్ విత్ కొడితే సింపుల్ అవుతుంది. లేదా మీరు విజువల్ స్టూడియో కోడ్ వాడితే సింపుల్, ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని కొట్టి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవడమే. సెలెక్ట్ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేశాను అంటే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ
ఈ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏ ఫైల్స్ లేవు. సో నేను ఫస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా, లైక్ న్యూ ఫైల్, సింపుల్ .html. సో సింపుల్ ఫైల్ అయితే ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సింపుల్ ఒక బేసిక్ కోడ్ రాద్దాం. డోంట్ వరీ, మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ట్యాగ్స్ అండ్ రిటర్న్స్ ఇవన్నీ. సో సింపుల్ ఒక హెడ్డింగ్ ప్రింట్ చేయడానికి నేను ఒక HTML కోడ్ రాస్తున్నా. అయితే మనకు మామూలు నోట్ ప్యాడ్లో అయితే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి విజువల్ స్టూడియో కోడ్తో మనం క్లియర్ చేసుకోవచ్చు. హౌ అంటే సింపుల్గా మామూలు నోట్ ప్యాడ్లో డ్రాబ్యాక్స్ ఏంటి? సేవ్ చేయడం. మనం కోడ్ రాస్తూ ఉంటాం, కోడ్ రాసిన ప్రతిసారి మనం చేసే పనులు ఏంటి? సేవ్ చేయడం, రిఫ్రెష్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాసా, అక్కడికి వెళ్ళా, అవుట్పుట్ చేంజ్ అవ్వదు ఎందుకంటే నేను సేవ్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చాక రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో ఈ డ్రాబ్యాక్స్ని ఈ విజువల్ స్టూడియో కోడ్తో కవర్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ సేవ్ చేయడం. సో సేవ్ చేయడానికి జస్ట్ ఫైల్స్లోకి వెళ్ళి ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది బై డిఫాల్ట్గా డిజేబుల్ చేసి ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అయిపోతుంది. సో ఆటో సేవ్ అవుతుంది, మీరు కోడ్ రాసిన ప్రతిసారి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ అవడం. సో ప్రతిసారి రిఫ్రెష్ చేయాలి కోడ్ రాసిన ప్రతిసారి. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను, అదే లైవ్ సర్వర్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, ప్రజెంట్ నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తాను. సో మీకు ఈ ఎక్స్టెన్షన్స్ ఏమి ఉండవు, నేను అదర్ ప్రాజెక్ట్స్ కోసం ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా. మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఎక్స్టెన్షన్స్ అయితే ఉండవు. సో సింపుల్గా ఈ సెర్చ్ బాక్స్లో లైవ్ సర్వర్, సో దీని మీద ఇన్స్టాల్ కొట్టంగానే ఇన్స్టాల్ అయిపోతుంది. సో లైవ్ సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో లైవ్ సర్వర్ ఇన్స్టాల్ అయినమ్మటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది, గో లైవ్ అని. సో ఈ గో లైవ్ యూజ్ చేస్తే లైవ్ సర్వర్ అవుతుంది. ఇప్పుడు నేను కోడ్ రాసిన ప్రతిసారి సేవ్ చేయడం లేదా రీఫ్రెష్ చేయడం అనేది చేయను. సో ఫస్ట్ కోడ్ రాద్దాం. ఇంకో హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేయను, రీఫ్రెష్ చేయను, కానీ ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది విజువల్ స్టూడియో కోడ్ యొక్క యూజెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం హెడింగ్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అయితే చూద్దాం. సో మీకు మా వీడియోస్కి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.